జై తెలంగాణ, జై జాగృతి. అయ్యో తప్పకున్నారేమే అందరు. జై తెలంగాణ. వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు బీబీ పాటిల్ గారు, అదేవిధంగా మరొక ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు, పెద్దలు సన్సైన్ హాస్పిటల్ ఎండి గారు గురువారెడ్డి గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, బొంతు రామ్మోహన్ గారు, దేవిప్రసాద్ అన్న గారు, టీ న్యూస్ ఎడిటర్ గారు మన నారాయణ రెడ్డి గారు, అట్లానే గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ గారు రవీంద్ర చౌదరి గారు, క్రాంతి ఎమ్మెల్యే గారు క్రాంతి గారు, ఎమ్మెల్సీ గారు జనార్దన్ రెడ్డి గారు, రాకేష్ గారు, అట్లానే వేదిక మీద ఉన్నటువంటి నమస్తే తెలంగాణ ఎడిటర్ గారు కట్టశేఖర్ రెడ్డి గారు, కవిత గారు, మనోహర్ గారు, అట్లానే డిఎంఈ గారు రమేష్ రెడ్డి గారు, అన్న ముఠా గోపాల్ అన్న గారు, అదేవిధంగా ఇవాళటి ఈ అవయవదాన కార్యక్రమంలో సహకరించడానికి చాలా మంది సంఘాల వారీగా వాళ్ళ యొక్క నాయకత్వాన్ని అంతా కూడా తీసుకొని తరలి వచ్చినారు. శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు వైశ్య సంఘం నుంచి, అగర్వాల్ సమాజ్ నుండి వచ్చినారు, జైన్ సమాజ్ నుండి ప్రసన్న బండారి గారు ఆధ్వర్యంలో వచ్చినారు, మార్వాడి సమాజ్ నుండి చాలా మంది పెద్దలు వచ్చినారు, ఫిలిం జేఏసీలో శంకర్ గారు, రామకృష్ణ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అట్లానే యువశక్తి స్టూడెంట్ వెల్ఫేర్ నుండి రాజ్ పవార్ గారు, లైటింగ్ మైండ్స్ రాఘవ గారు, గ్రీన్ ఛాలెంజ్ నుండి వచ్చినటువంటి సభ్యులు, వన్ ఫౌండేషన్ ఐ ఫౌండేషన్ రవీందర్ గారు, తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నుండి వచ్చినటువంటి వారు, తెలంగాణ అవుట్డోర్ మీడియా నుండి వచ్చినటువంటి ఓనర్స్ అసోసియేషన్ రోషన్ యాడ్స్ వినోద్ గారు, ఇతరులు, అట్లానే పారా ఫిజికలీ హ్యాండిక్యాప్ స్పోర్ట్స్ అసోసియేషన్ నుండి వచ్చినటువంటి పెద్దలు, తెలంగాణ ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ నుండి వచ్చినటువంటి పెద్దలు, తెలంగాణ శ్రీ వైష్ణవ సంఘం మహిళా అధ్యక్షురాలు గారు, అట్లానే టీసీఎస్ శ్రీ వంశీ గారు రిప్రజెంట్ చేస్తున్నారు, టీసీఎస్ నుండి వచ్చినటువంటి వారు, డాక్టర్ ప్రతాప్ రెడ్డి గారు ఐఎంఏ నుండి వచ్చారు, డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారు సరోజినీ దేవి ఐ హాస్పిటల్ నుండి వచ్చారు, Y2K ఫౌండేషన్ సురేష్ గారు వచ్చినారు, అట్లానే గిరిజన విద్యార్థి సంఘం శంకర్ నాయక్ గారు, ప్రైవేట్ ఉద్యోగ సంఘం రాములు గారు, లాయర్స్ నుండి శ్రీరంగరావు గారు వచ్చారు, టీఆర్టీయు టీచర్ సంఘం నుంచి కమలాకర్ గారు, మా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లానే ట్రస్మా నుండి శేఖర్ రావు గారు, సుధాకర్ తేజ గారు, మా ఎన్ఆర్ఐ శాఖ నుండి శ్రీనివాస్ బండారి గారు ఎన్ఆర్ఐ యుఎస్ఏ, చాలామంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఎన్నో సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, మన కార్మిక విభాగం సంబంధించి రాంబాబు గారు, అట్లానే మన రూప్ సింగ్ అన్న గారు, చాలా మంది పెద్దలు నాయకులు, మా ఆడబిడ్డలు అందరూ వచ్చారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి చిన్నపిల్లలందరూ వచ్చింది, సారే జహాన్ సే అచ్చా లాంటి ఇందాక మంచి గీతానికి వారందరూ కూడా బ్యాండ్ తీసుకొని వచ్చారు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్దలు తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి జన్మదినం. నేనైనా ఆయన సొంత బిడ్డగా, నేనైనా ఒక తెలంగాణ బిడ్డగా అయినా కేసీఆర్ గారికి ఏమి ఇవ్వాలంటే ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతటి మహానాయకుడు, కోట్లాది మంది ప్రజలను మరి పరాయి పాలన నుంచి విముక్తి చేసినటువంటి గొప్ప నాయకుడు, ఇవాళ దేశం మొత్తం మీద మన రాష్ట్రాన్ని ముందంజలో నడిపిస్తూ మనందరి బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేస్తున్నటువంటి నాయకుడు. అటువంటి నాయకుడికి మరి ఏమి ఇవ్వాలి ఆయన పుట్టినరోజు అంటే అందరం కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం అడగకుండా మన కోసమే ఆయన అన్ని చేస్తున్నారు, ఏ ఒక్కరిని వదిలిపెడతలేరు. ఎక్కడో గ్రామంలో ఉన్నటువంటి ఒక పేద అవ్వకి కళ్ళు కనపడతలేవు అంటే ఇక్కడ కేసీఆర్ సార్ కళ్ళలో నీళ్లు తిరిగేటటువంటి పరిస్థితి. అదేవిధంగా పేద ప్రజలు ఎక్కడ ఎవరు ఉన్నా వారికి ఒక చిన్న కష్టం వస్తుందంటే వారి కోసం ఏం చేయాలని ఆలోచించేటటువంటి ఒక గొప్ప మనిషి. మరి అటువంటి మనిషికి ఆయన పుట్టినరోజుకి ఏం చేయాలని నేను చాలా గాఢంగా చాలా రోజులు ఆలోచించడం జరిగింది. చంద్రుడికో నూలు పోగులాగా ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని టేకప్ చేయాలని చెప్పి తెలంగాణ జాగృతి నుండి మరి ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో మీడియా మిత్రులుగా టీ న్యూస్ వాళ్ళు, నమస్తే తెలంగాణ వాళ్ళు సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. మిగతా మీడియా మిత్రులందరూ కూడా చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి, చాలా న్యూస్ మీడియా సంస్థలు ఉన్నాయి, వెబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎంతోమంది మిత్రులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటటువంటి వారందరూ కూడా ఉన్నారు. వారందరితో నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళటి కార్యక్రమానికి నమస్తే తెలంగాణ టీ న్యూస్ ఇమీడియట్గా వాళ్ళు సహకారం అందించి ఉండొచ్చు, కానీ ఈ కార్యక్రమం ఇవాళతో అయిపోయేది కాదు. సంవత్సర కాలం ఇవాళ కేసీఆర్ గారి పుట్టినరోజు నుండి వచ్చే సంవత్సరం కేసీఆర్ గారి పుట్టినరోజు వరకు
50,000 మందితోని ఆర్గన్ డొనేషన్ చేయించాలనేటటువంటి ఒక మహా సంకల్పంతో చేపడుతున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. కాబట్టి మీడియా మిత్రులందరినీ కూడా పేరు పేరున చేతులెత్తి వినమ్రంగా నమస్కరించి మీ అందరూ కూడా మద్దతు ప్రకటించాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే చాలా మంది నిజంగా ఆలోచన చేస్తే మనం బతుకున్నప్పుడు గుడికి ఒక 10,000 ఇద్దాం, గుడిలో ఒక దర్వాజా పెట్టిద్దాం, నేను పోయినాక కూడా నా పేరు చాలా మంది చూసుకుంటారు అనుకుంటారు. పార్కులలో బెంచ్లే ఇస్తారు, చర్చిలలో చెట్లు పెట్టిస్తారు, మసీదులలో చెట్లు పెట్టిస్తారు. ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు చేస్తామంటే మనుషులుగా మనకు ఒక స్వార్థం ఉంటుంది. నేనున్నా పోయినా అందరు నా గురించి గొప్పగా చెప్పుకోవాలి, మంచిగా చెప్పుకోవాలనేటటువంటి ఒక స్వార్థం ఉంటుంది. డెఫినెట్గా ఆ స్వార్థం 10 మందికి ఉపయోగపడే స్వార్థమైనప్పుడు అది మంచి స్వార్థం అవుతుంది. దాన్ని పెంచి పోషించాల్సినటువంటి అవసరం మనలాంటి సంస్థలందరికీ కూడా ఉందని చెప్పి నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను. ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలు ఎప్పుడైతే అసలు ఈ మొత్తం ఆర్గన్ డొనేషన్ కాన్సెప్ట్ మీదనే భారతదేశంలో ఎక్కువ తెలియనప్పుడు హైదరాబాద్లో గ్లోబల్ హాస్పిటల్ నుంచి రవీంద్రనాథ్ చౌదరి గారు మరి మొట్టమొదటి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసి వారు ఒక మంచి ఒరవడిని సృష్టించారు. తర్వాత మీడియా మిత్రులందరూ కూడా వారి వంతు సహకారం అందించిండ్రు, అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. దేశవ్యాప్తంగా తక్కువ అవేర్నెస్ ఉన్నప్పటికీ ఐఎమ్ వెరీ ప్రౌడ్, తెలంగాణ ఈజ్ ద నంబర్ 1 టుడే ఇన్ ఆర్గన్ డొనేషన్ అక్రాస్ ద కంట్రీ. ఒకటి మన ప్రజల్లోని చైతన్యం కారణమైతే, రెండవది మన ప్రభుత్వం కూడా పేదవాళ్ళకు అవయవాలు పాడైపోతే వారు ప్రైవేట్ ఆసుపత్రులలో పోయి లక్షలు పెట్టి అవయవాల మార్పిడి చేసుకోలేరు. కాబట్టి నిమ్స్ లాంటి సంస్థలో మేము ఆర్గన్ డొనేషన్ కానీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఎంకరేజ్ చేస్తామని ఆరోగ్యశ్రీలో ఈ అవయవ మార్పిడిని కూడా చేర్చడం జరిగింది. అంతేకాదు ఇందాక రమేష్ రెడ్డి గారు చెప్పినట్టు అవయవ మార్పిడి జరిగిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఆపరేషన్ అయినాక ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉంటాయో మొత్తం మనం మంచిగా ఎప్పట్లేక మనం అయ్యి ఇంటికి పోయేదాకా అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వమే భరించేటటువంటి ఒక పథకాన్ని మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. ఈ విషయం దయచేసి ప్రజలందరూ కూడా గమనించి మనకేమన్నా ఇబ్బందులు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కే పోవాలనేమో లక్షలు పోసి మనము చేసుకునే పరిస్థితి లేదు అని మీరు నిరాశ చెందకుండా నిమ్స్కి రండి. ప్రభుత్వం నుండి తప్పకుండా మంచిగా ఆర్గన్ డొనేషన్ చేసేటటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. నేను చాలా గర్వంగా చెప్తున్నా, తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్లందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నిమ్స్లో చేసినటువంటి ఇప్పటివరకు చేసిన ట్రాన్స్ప్లాంట్ ఏ ఒక్కటి కూడా ఫెయిల్ కాలే, అందరూ కూడా పేషెంట్స్ మంచిగా ఉన్నారు, ఆరోగ్యంగా మళ్ళీ ఇంటికి పోయి కొత్త జీవితాన్ని ప్రారంభించినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఉన్న ప్రోత్సాహం, డాక్టర్లకు ఉండేటటువంటి పట్టుదల, వృత్తి పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్తోనే ఇది సాధ్యమవుతుందని తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇందాకటి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఒక 2 విషయాలు మన వాళ్ళందరూ కూడా చెప్పిండ్రు. అందులో ప్రధానంగా జాగృతి కార్యకర్తలు వేలాదిగా ఉన్నారు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు లక్షలాదిగా ఈ రాష్ట్రం అంతా కూడా ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా ఒక విషయం నేను చెప్తాను. ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ అంటే అవయవ మార్పిడి వల్ల నష్టం రాదు, మనందరం బాగుంటాం అని చెప్పేటటువంటి ఒక అవేర్నెస్ ఉన్నటువంటి నాయకత్వం సమాజంలో స్ప్రెడ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ఏదైతే ఆన్లైన్ కోర్స్ మీరు ప్రారంభించామని చెప్పినారో నిమ్స్లో, అవసరమైతే జాగృతి వాలంటీర్స్ ఎవరు ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళను మేము మీ దగ్గరికి పంపిస్తామండి. దాంతో మీరు వాళ్ళని ట్రైన్ చేసి పెడితే ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో అవయవ మార్పిడి చేసుకోవాలని, అవయవ దానం చేయాలని ముందుకొచ్చేటటువంటి వారికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. వారు నిర్భయంగా వారికి ఉన్నటువంటి అనుమానాల్ని నివృత్తి చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రతి ఊర్లో ఎక్కడ చూసినా కూడా మన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు. వారందరితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, కేసీఆర్ గారు మొన్న సైనికుల మీద జరిగినటువంటి దాడితోని చాలా దిగ్భ్రాంతి చెంది కలత చెంది మనం పుట్టినరోజులు ఇట్లాంటివి సెలబ్రేట్ చేసుకోవడానికి లేదు, ఏ కార్యక్రమం చేసినా వేలాది మందికి లక్షలాది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయాలన్నారు. ఇవాళ సందర్భంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు ఒకటే సందేశం ఇస్తూ ఉన్నాం, కేసీఆర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దాం. మనము ఉంటామో పోయిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు, పోయిన తర్వాత కూడా 10 మందికి ఉపయోగపడేటటువంటి అవయవదాన కార్యక్రమం ఈ సంవత్సరం అంతా కూడా చేపడతాం. కాబట్టి ఎక్కడికక్కడ కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతా ఉన్నాం. ఎప్పుడైతే ఈ అవయవదానం గురించి నేను 10 మందితో మాట్లాడడం మొదలుపెట్టినో చాలా మంది నాకు చెప్పినటువంటి 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, మా భయం ఏంటంటే చనిపోయినాక అవయవం దానం చేస్తే మా డెడ్ బాడీ పాడైపోతుందేమో, చూడడానికి వికారంగా అవుతుందేమో, కుటుంబ సభ్యులు బాధపడతారేమో అని చాలా మంది చెప్పింది. నేను డాక్టర్లను కనుక్కున్నా, నాకు కూడా తెలియదు, డాక్టర్లను అడిగిన ఏమైనా జరుగుతుందా అని. వాళ్ళు చెప్పింది ఏంటంటే డెడ్ బాడీ ఎట్లా ఉన్నదో అట్లనే ఇంటాక్ట్గా ఉంటుంది,
మనం దహనం చేసే మనకు ఆచారం ఉన్నా, ఖననం చేసే ఆచారం ఉన్నా కూడా దేనికి ఇబ్బంది రాకుండా, కుటుంబ సభ్యులకు వీసమెత్తు బాధ కూడా కలగకుండా మన భౌతిక కాయం ఎట్లా ఉన్నదో అదే విధంగా ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా లేనిపోని అపోహలు, తెలిసి తెలియని వాళ్ళు చేసేటటువంటి ప్రచారాలని దయచేసి నమ్మకుండా సమాజానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇందాక గురవారెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు. వారు సామాజిక సేవలో ఎటువంటి పేదవాడికి పనికొచ్చే ఏ ఒక్క పని అన్నా కూడా ముందుకొచ్చి నిలబడేటటువంటి వ్యక్తి. వారు ఒక మాట చెప్పింది, మా నాన్నగారు చనిపోతే ఆ బాడీని నేను మెడికల్ కాలేజ్కి దానం చేసిన అని చెప్పింది. ఇవాళ భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే మనకు ఉన్న డాక్టర్లే తక్కువ. డాక్టర్లను తయారు చేద్దామని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తుంటే 120 మంది కొత్త మెడికల్ స్టూడెంట్స్కి ఒక్క డెడ్ బాడీ కూడా దొరకనటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. మామూలుగా వేరే దేశాలలో చూస్తే 5 మంది స్టూడెంట్స్కి ఒక డెడ్ బాడీ ఉంటుంది. ఎందుకంటే రేపు డాక్టర్ అయ్యి 10 మందికి వాడు ప్రాణం పోయాలంటే ప్రాణం లేనటువంటి ఒక భౌతిక కాయం మీద ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మన ఇండియాలో దొరికేటటువంటి పరిస్థితి లేదు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు భౌతిక కాయాన్ని మెడికల్ హాస్పిటల్ డొనేట్ చేయడం అన్నది కూడా రేపు ఇంకా లక్షలాది మందికి ప్రాణం పోసేటటువంటి అదొక పరిస్థితి ఉంటుంది. ఈ అన్ని అంశాల్లో మరొక ముఖ్యమైన అంశం చాలామంది నన్ను అడిగింది ఏంటంటే, ఎన్నో మంది స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది వచ్చి అవయవదానం చేయమని అడుగుతున్నారు, కానీ మాకు ఎవరిని నమ్మాలనో అర్థం కాలేదు, అందుకనే మేము అవయవదానం ఇంతవరకు చేయలేదు అన్నారు. అందుకనే జాగృతి నుండి మేము చేసిన ఏర్పాటు ఏంటిదంటే, ప్రభుత్వం యొక్క నిమ్స్ సంస్థ ఏదైతే ఏర్పాటు చేసిందో జీవన్ దాన్ అనేటటువంటి ఆర్గన్ డొనేషన్ సపరేట్గా తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఉందో, తెలంగాణ జాగృతికి నిమ్స్ మన గవర్నమెంట్ జీవన్ దానికి మధ్యలో ఒప్పందం ఉంటుంది. సో మనం ఆర్గన్ డొనేషన్ చేస్తే డైరెక్ట్గా ప్రభుత్వ సంస్థకు పోతుంది, పేదవాళ్ళందరూ కూడా హెల్ప్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మంచి అపారమైనటువంటి నమ్మకాన్ని మన ప్రభుత్వం మీద ఉంచి ఈ మంచి కార్యక్రమంలో ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి పేరు చెప్పలేదు, చాలా మంది వాసుదేవరెడ్డి ఉన్నాడు, మన అన్న ఉన్నాడు, వెంకటేశ్వర రెడ్డి అన్న ఉన్నాడు, ఏమనుకోదు. పేర్లు అక్కలందరిది కూడా చాలా మంది తీసుకోలేదు, ఎందుకంటే పేర్లు చెప్తే కార్యక్రమం గురించి చెప్పే సమయం లేకుండా పోతుందని పేర్లు చెప్పలేదు. కానీ మంచి కార్యక్రమం, సంవత్సరం పాటు కొనసాగేటటువంటి కార్యక్రమం. అందరం కూడా మొదలుపెట్టినాడు ఏ ఉత్సాహంతో ఉన్నామో వచ్చే పుట్టినరోజు వరకు కూడా అదే ఉత్సాహంతో కొనసాగించి 50,000 మంది ఆ పైనే కావాలి తప్ప తక్కువ కాకుండా అవయవ దానాల ఫారంలు మనం నింపి జీవన్ దాన్ వాళ్ళకి ఇచ్చే విధంగా జాగృతి నాయకులు, కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈ సమాజంలో ప్రజల మంచిని కాంక్షించేటటువంటి పెద్దవాళ్ళందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మళ్ళా ఒకసారి కేసీఆర్ గారి పుట్టినరోజు నాడు కేసీఆర్ గారి పుట్టినరోజు నాడిని రెండు చేయగలుగుతాం. ఒకటి, వారికి మంచి ఆయుష్ ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం. 2, వారి పుట్టినరోజు నాడు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమంతో వేలాది మంది ఊపిరి పోసుకొని మంచిగా ఉండాలని కోరుకోవడం. ఈ రెండే నేను చేయగలిగేది. కాబట్టి ఆ 2 ఇవాళ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇవాళ ఇక్కడ వేదిక మీద కూర్చున్నటువంటి చాలా మంది అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చిండ్రు. ప్రత్యేక అభినందనలు మా మేయర్ గారు బొంతు రామ్మోహన్ గారు, వారు, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారు, సంతోష్ గారు, నేను, మీరు ఆల్రెడీ చేసిందా, గురవారెడ్డి అన్న గారు, అట్లానే చేయలెత్తిన వాళ్ళందరూ ఫోటోలు మంచిగా తీసుకోరు. మళ్ళీ తర్వాత వీళ్ళు క్యాన్సలేషన్ ఫారం మీద సంతకం పెడితే పట్టుకోవచ్చు మనం పోయి. అందరూ కూడా అవయవ దానాలు చేయడానికి సిద్ధంగా వచ్చినారు. ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు ఒక నిమ్స్కి తెలంగాణ జాగృతికి మధ్యలో ఒప్పందం ఏదైతే ఉంటుందో అది మొదలు సంతకం చేస్తాం. తర్వాత అందరం కూడా మన స్థానాల్లో నిలబడి ప్రతిజ్ఞ చేద్దాము. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి 5